ఈ మధ్యని యూట్యూబ్లోను చేపలు ఎలా చేస్తారు, చేపలు పెద్ద పెద్ద చేపలని చిన్న చేపల వరకు ఎలా కట్ చేస్తారు, ఎలా ముక్కలు చేస్తారు, చాలా ఫాస్ట్గా చేస్తాడండి. అవి చూస్తున్నాను. మాంసాలు ఎలా కోస్తారు, జంతువులను ఎలాగ విభజిస్తారు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు తినాలనిపించడం మొదలెట్టిందండి. వీటికి నాకు తినాలనిపిస్తుంది ఏంటి, పెద్దగా తిన్న కదా నేను అనుకున్నానండి. అమ్మమ్మ తిన్నానండి, ఇదిగోనండి రోగిష్టిగా మిగిలానండి. ఎందుకంటే కొన్ని చూసామంటే మనం చెడిపోతామండి. చెడిపోమా? కొన్ని చూసామంటే చెడిపోతాం. వాళ్ళకేం పని లేదు, తినటం, తాగటం, గెంతటం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజున్న పరిస్థితి ఏంటంటే తినటం, తాగటం, గెంతటం. మనం కూడా అంతే కదా. తినేసిన తర్వాత ఏదైనా సినిమాకి వెళ్ళిపోదామా అంటారు. తిన్న తర్వాత శుభ్రంగా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఏదైనా సినిమాకి వెళ్ళిపోదాం, లేదంటే సర్కస్ ఆడుతున్న మన ఊళ్ళో వెళ్ళిపోదాం. కనుక దేవుని పిల్లలారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనం కూడా అలాంటి వాళ్ళమే. మన మనసు మంచిది కాదు, దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? మన మనసును మనం బిగించగలుగుతున్నామా? బిగించాలండి. బిగించకపోతే అవదండి. ఏ క్షణాన్ని మనం అంతమైపోతామో మనకు తెలీదు. ఎప్పుడు కూడా మనం నిర్దోషిలో ఉండాలి. పాపాల విషయంలో దేవుని ఎడల, దేవుని పనులలో నిర్దోషులమై ఉండాలి. దేవుని పనులలో ఉన్నారు 100% అండి. నేను మీకు మార్కులు వేయగలను. దేవుని పనిలో మీరున్నారు, చాలా సంతోషం. ఆ పని కాలం అంతా కూడా మీరు తప్పుగా ఆలోచించలేరండి. ఎందుకంటే శరీరం అలసిపోవటం వలన, బడలిక వలన, మరి వెంటనే భోజనం చేసిన వెంటనే మళ్ళీ ఏమి ఆడబుద్ధి గెంతబుద్ధి అయ్యదు. వెంటనే వెళ్ళి పండుకోవాలనుకుంటాం, విశ్రాంతి తీసుకోవాలని. అలాగే ఈరోజు మనం మరి దేవుని కొరకు బ్రతికేవాళ్ళం, పని చేసేవాళ్ళం, 100కు 100 పాళ్ళు దేవుని కొరకు ఆలోచించే వాళ్ళంగా మన మైండ్లో ఎప్పుడు దేవుణ్ణి ప్రతిష్ఠించండి. ఎవ్వరూ దానికి తగరు. మన కన్న తండ్రే మన దైవం. మన దైవమే మన కన్న తండ్రి. మన తండ్రి మనకు దేవుడు అంటే ఎంత గొప్ప భాగ్యం మీరు ఒక్కసారి ఊహించుకోండి.